అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. పెన్షన్ వస్తుందా అమ్మ మీకు? వస్తుంది నాన్న. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 4000 ఇస్తున్నారు కదా అందరికి. వాడెక్కడ ఇచ్చాడమ్మా? వచ్చి నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గర కానీ వస్తుంది. ఎక్కడ ఇచ్చిండు? పింఛం ఎవరికి పెద్ద చేసిండని పింఛం ఇస్తున్నాడు. ఒక బస్సులో ఒకటి పెట్టిండు. ఆ బస్సులు ఎవరికి కొట్టుకొని చావడానికి బస్సులు పెట్టిండు. వాడు ఒక్కడికి ఆదాయం లేదు. పోనీ ముసలిలో డబ్బులు ఇస్తానన్నాడు, ఇంటింటి మహిళలకు ఇస్తానన్నాడు, 2500 ఇస్తానన్నాడు. ఎక్కడ ఇచ్చిండు? ఊర్లలో పొలం చేసే వాళ్ళకి సబ్సిడీ ఇస్తానన్నాడు. ఎక్కడ ఇచ్చిండు? ఇవ్వలేదు కదా. మరి ఎందుకు అసలు మనము పిచ్చోళ్ళమయ్యి ఆయన ఎన్నుకున్నాం చూడు అన్నది మనం బుద్ధి తక్కువైంది అంతే. కానీ ఏది లేదు, ఆయన వచ్చిన బెనిఫిట్ మాత్రం ఎవరికి ఏది అవ్వట్లేదు. కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి పరిపాలన? కేసీఆర్ పరిపాలన బాగానే ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదా అమ్మా? మంచిగా లేదు నాని. చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది కదా మంచిగా ఉందా మంచిగా లేదా అనేది అన్నీ చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది కదా. అన్నీ చెప్పిండు, మోసం చేసిండు అంతే. నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఇప్పుడు గొర్రె ఎవరిని నమ్ముద్ది? కసాయ అతనికి నమ్ముద్ది, కోసే అతనికి. ఈ మన గొర్రెలు కూడా ఏం చేసినామంటే మన కేసీఆర్ అన్న 2000 ఇస్తున్నాడు, వాడు 4000 ఇస్తానంటున్నాడు కదా అని చెప్పేసి ఈ వేసేసిండ్రు అంతే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? మా కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. ఎందుకు కేసీఆర్ అని చేయలేదు అది అంటా ఉన్నారు? కేసీఆర్ ఎందుకు అని అంటే లేని వాళ్ళకు కేసీఆర్ సంవత్సరానికి ఒకసారి బతుకమ్మలకు చీరలు అన్నట్టు పంపిణీ చేసిండు, లేని వాళ్ళకు పంపిణీ చేసిండు. పింఛమి ఆగలే. కరోనా టైంలో కూడా మాకు పింఛమి ఇచ్చిండు. తర్వాత ఎక్స్ట్రా 1500 కూడా వేసిండు. తర్వాత బియ్యం ఇచ్చిండు. అతను కరెంటు ఆపలే, మంచినీళ్ళు ఆపలే, ఏది ఆపలేదు. కరోనా టైంలో మంచి కొలుగు చేసిన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ గరీబుల మనుషులు మాత్రము ఇబ్బంది పడలే, అయినట్లు ఇచ్చాడు. ఆయన తరపున మాకు ఎవరంటే గోపీనాథ్ ఉన్నాడు కదా, అతను కూడా సపరేట్ మాకు ఏదన్నా ప్రోగ్రాం పెడితే అందరికి జనానికి కడుపు నిండా అన్నం పెట్టి పంపించడమో లేకుంటే ప్యాకింగ్ చేసి పంపించడమో, సంవత్సరానికి ఒకసారికి బతుకమ్మ పేరు మీద మాకు ఆయన ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఈసారి కూడా అతను లేకున్నా వాళ్ళ ఆవిడ అతని పేరు పడిపోకూడదు బాగుండదని చెప్పి తన అందరికీ బట్టలు కూడా ఇచ్చింది. మరి వీడేం చేశాడు? 800 చీర అని చెప్తున్నాడు కదా, 1600 2 చీరలు ఇస్తున్నానని చెప్తున్నాడు కదా. మరి ఎవరికి ఇచ్చాడు 2 చీరలు? ఏ పట్టు చీరలు ఇచ్చాడు? పోనీ బతుకమ్మ అని చెప్తున్నాడా? బతుకమ్మ పండుగ అని చెప్పాడు. ఆమె బతుకమ్మ అని చెప్పి చేసుకుంది, ఎత్తుకుంది. అది ఎక్కడ పడిపోయింది బతుకమ్మ? ఆవిడ ఎత్తే ఆవిడే కాదు కదా. దాని పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది, నియమకం అనేది ఒకటి ఉంటుంది బతుకమ్మ అని. ఆ గౌరమ్మ ఆమె ఎత్తుకునేది సోమత లేదు ఆమెకు, అందుకని ఆమె పడిపోయింది. అది అట్లా అంతే, ఇంకేమీ లేదు. మాకు కావాల్సింది ఏంటంటే మాకు కేసీఆరే వస్తాడు. అది మేము కోరుకుంటున్నాం కూడా అతన్ని.